ఖరీఫ్ సీజన్ కి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యాన్ని నిర్ణయించినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా కాకినాడ కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశం హాల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల సివిల్ సప్లైస్ అధికారులు, రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించి అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. 5 జిల్లాల ప్రాంతీయ సమావేశం ధాన్యం కొనుగోలు సమీక్షించడానికి ఖరీఫ్ 2025లో పౌర సరఫరాల సంస్థ నుంచి మేము చేపట్టే కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ఇతర డిపార్ట్మెంట్లు, వ్యవసాయ డిపార్ట్మెంటు, కోఆపరేటివ్ డిపార్ట్మెంటు, మార్కెటింగ్ డిపార్ట్మెంటు, దానికి సంబంధించిన జిల్లా జాయింట్ కలెక్టర్లు, మా డిపార్ట్మెంట్ అధికారులు, మా ఎండి గారు మాన్జీర్ గారు, చైర్మన్ గారు సుధీర్ గారు వీళ్ళ సమక్షంలో కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి అనేక మందితోటి మేము ఉదయం నుంచి సమీక్షా సమావేశాలు నిర్వహించాం. ప్రధానంగా గత సంవత్సరం ధాన్యం కొనుగోలు విషయంలో ఒక మార్పు తీసుకురాగలిగాం. గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో ప్రతి రైతుకి మేలు జరగాలి, రైతులు ఇబ్బంది పడకూడదనే ఒక తపనతోటి మా ప్రభుత్వం ఆలోచించి కొత్త ప్రణాళికతోటి ముందుకొచ్చాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చేసిన పోరాటాలు, ధాన్యం కొనుగోలు విషయంలో రైతు పడుతున్న ఇబ్బందులు గుర్తించి ప్రత్యేకంగా మేము కొన్ని వెసులుబాటు కల్పించి గత ఖరీఫ్ మాసంలో 35,94,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. దాదాపు 8,282 కోట్ల రూపాయలు ధాన్యం సేకరించి 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి ఆ డబ్బు జమ చేయగలిగాం. ఇదే కాదు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళు చేసిన అనేక ఇబ్బందికరమైన పరిస్థితుల్ని దాటి రైతుకే వెసులుబాటు కల్పించాం. వాళ్ళు కోరిన విధంగా ఏ మిల్లు కంటే ఆ మిల్లుకి అమ్ముకోవచ్చు. క్షేత్రస్థాయిలో తేమ శాతం విషయంలో కానివ్వండి, గోతాల విషయంలో కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, ఎప్పుడు కూడా రైతుని దృష్టిలో పెట్టుకుని ఒక అడుగు ముందుకేసి మేము నడుచుకుంటూ వచ్చాం. 1,674 కోట్ల రూపాయల బకాయిలు గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో చేసింది మర్చిపోయి వెళ్ళిపోయిన విషయం రైతులందరూ కూడా ఆందోళన ఉన్నప్పుడు మా ప్రభుత్వం తీర్చింది. ఆ విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చి 1,243 రైతు సహాయ కేంద్రాలు, అదేవిధంగా 691 రైస్ మిల్స్ని గుర్తించి రైస్ మిల్లో కూడా మేము ఆ వెసులుబాటు కల్పించాం. బ్యాంక్ గ్యారెంటీల విషయంలో కానివ్వండి, చాలా పారదర్శకంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకుంటూ, అదేవిధంగా టెక్నాలజీని ఉపయోగించి జీపీఎస్ ద్వారా ప్రతి ట్రాన్స్పోర్ట్ వెహికల్కి కూడా ఎప్పటికప్పుడు మేము సమాచారం తెప్పించుకొని 6 గంటల కన్నా ఎక్కువ జాగ్రత్త ఒక అలర్ట్ మెకానిజం ఏర్పాటు చేసి కల్లాల దగ్గర నుంచే రైతుకి ఆ సహాయం అందించడానికి కోసం ఒక ప్రయత్నం చేశాం. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం వలన రైతాంగానికి ఏ విధంగా ఆదుకున్నామో మీ దృష్టికి తీసుకురావాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో మేము చేస్తున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా కనీసం మేము చేస్తున్న ప్రతి కార్యక్రమం రైతుని దృష్టిలో పెట్టుకుని మేము ముందడుగు వేస్తూ వచ్చాం. ఈరోజు కనీస మద్దతు ధర ధాన్యం కొనుగోలులో కామన్ గ్రేడ్ వెరైటీని 2,369 రూపాయలకి, అదేవిధంగా ఏ గ్రేడ్ వెరైటీని 2,389 రూపాయలకి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాటితో పాటు ఒక సింప్లిఫైడ్ అప్రోచ్, అంటే సామాన్య రైతు కూడా అధికార యంత్రాంగం సంబంధం లేకుండా నేరుగా ట్రాన్సాక్షన్ చేసుకునే విధంగా వాట్సాప్ ద్వారా మేము రైతుకు ఆ వెసులుబాటు కల్పించాం. తన పంట ఎంత ఉందో, ఎన్ని బస్తాలు అమ్మాలనుకున్నారో, ఏ మిల్లుకి అమ్మాలనుకున్నారో దానికి ఇమీడియట్గా ట్రక్ షీట్ జనరేట్ అయ్యేటట్టు వాట్సాప్ ద్వారా మా అధికార యంత్రాంగం మేమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చాం.